హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీ కిచెన్. ఇవాళ వీడియోలో నేను ఎగ్లెస్ రోజ్ మిల్క్ కేక్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. దీని బేస్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎగ్లెస్ వెనిలా కేక్ లానే ఉంటుందండి. కాకపోతే దీనిలో మనం రోజ్ ఎసెన్స్తో పాటు రోజ్ మిల్క్ సాస్ని యూజ్ చేస్తాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్కి ఆయిల్తో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర ఈ పార్చ్మెంట్ పేపర్ లేకపోతే పొడిపిండి చల్లుకొని కోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాసులో సగం కప్పు కన్నా కొద్దిగా తక్కువ పాలను తీసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ రోజ్ ఎసెన్స్ని అలానే కొద్దిగా పింక్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ రోజ్ ఎసెన్స్ కానీ కలర్ కానీ లేకపోతే మీ దగ్గర రుఫాన్జా ఉంటే అది వాడుకోవచ్చు. ఎందుకంటే అందులో ఆల్రెడీ కలర్ యాడ్ చేసి ఉంటారు, అలానే రోజ్ ఎసెన్స్ కూడా యాడ్ చేసి ఉంటారు కాబట్టి మీరు దీన్ని పాలలో 1/2 కప్పు కలుపుకుంటే సరిపోతుంది. ఇది ఆల్రెడీ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి మీరు కేక్ రెసిపీలో కొంచెం షుగర్ తగ్గించుకొని వాడుకుంటే సరిపోతుంది. మీ దగ్గర అది కూడా అవైలబుల్గా లేకపోతే కుకింగ్కి వాడే రోజ్ వాటర్ని వాడుకోవచ్చు. ఫేస్ ప్యాక్కి వాడే రోజ్ వాటర్ని మాత్రం అసలు వాడద్దండి, అందులో యాడెడ్ కెమికల్స్ ఉంటాయి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం ఒక జల్లెడలో 1.5 కప్పు మైదా పిండి, ఇది 160 గ్రాములు ఉంటుందండి. అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు వేసుకుని జల్లించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో సగం కప్పు రూమ్ టెంపరేచర్లో ఉండే పెరుగుని తీసుకోండి. అందులో సగం కన్నా కొద్దిగా ఎక్కువ పంచదారని వేసి షుగర్ అంతా కలిసిపోయే వరకు మిక్స్ చేసుకోవాలి. మీకు ఎక్కువ తీపి కావాలి అనుకుంటే 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ అంతా కలిసిపోయిన తర్వాత అందులో 1/4 కప్పు ఆయిల్ని కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో కరిగించిన బటర్ వాడుకోవచ్చు, లేకపోతే నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మధ్యలో కొద్దిగా రోజ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి బ్యాటర్ అంతా రెడీ అయిన తర్వాత ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ ప్యాన్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల లోపల ఏమైనా బిగ్ ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి. దీన్ని ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఉంచి 30 నుంచి 35 నిమిషాలు కుక్ చేసుకోవచ్చు. లేకపోతే ప్రీహీట్ చేసుకున్న అవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర, అదే ఫ్యాన్ అవెన్ అయితే 160 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 30 to 35 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు వాడే ప్యాన్ సైజుని బట్టి కూడా కుకింగ్ టైం మారుతుందండి. మనం టైం మీద డిపెండ్ అయ్యేదానికన్నా కూడా టూత్ పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకొని అది మనకి క్లీన్గా బయటకు వచ్చిందంటే మనకి కేక్ పూర్తిగా బేక్ అయినట్లు. అలానే కేక్ని డైరెక్ట్గా సర్ఫేస్ మీద ఉంచి చల్లారపెట్టొద్దండి. దానివల్ల అడుగు భాగంలో హీట్ బయటకు పోయే ఛాన్స్ లేక ఆ వేడికి కేక్ లోపలంతా మెత్తగా అయిపోతుంది. మీ దగ్గర వైర్ ర్యాక్ లేకపోతే మీరు స్టవ్ మీద ఉంచి చల్లారబెట్టుకోవచ్చు. ఇది సగం చల్లారిన తర్వాత మనం డీమౌల్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ కేక్ పూర్తిగా చల్లారేలోపు దీనికి కావాల్సిన రోజ్ మిల్క్ సాస్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో సగం కప్పు కండెన్స్డ్ మిల్క్, సగం కప్పు పాలు, 1/2 కప్పు క్రీము, అలానే 1/2 టీ స్పూన్ రోజ్ ఎసెన్స్, కొద్దిగా పింక్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ క్రీమ్ లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత దానికి తిరిగి అదే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేకుంటే మీరు ఏదైనా బౌల్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత దాని మీద ఫోర్క్ తోటి పైన హోల్స్ పెట్టుకొని ముందుగా చేసి పెట్టుకున్న సిరప్ని కేక్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే కేక్ అంతా కూడా ఈ సిరప్ని పీల్చుకుంటుంది.
ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తోటి పైన మీకు నచ్చిన డిజైన్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఈ పైపింగ్ బ్యాగ్ లేకపోతే మీరు నార్మల్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు అండి ఈ క్రీమ్ని. నేను విప్పింగ్ క్రీమ్ని ప్రాపర్గా ఎలా విప్ చేసుకోవాలనే వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశానండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత మనం పైన పిస్తా అలానే ఎండు గులాబీ రేకులతోటి డెకరేట్ చేసుకొని అప్పుడే సర్వ్ చేసుకోవచ్చు. లేదు మీరు చిల్గా సర్వ్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు ఉంచి ఎంజాయ్ చేయొచ్చు. రోస్ మిల్ నచ్చే వారికి ఈ కేక్ చాలా బాగా నచ్చుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ఫుడీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి.